చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది. పిల్లవాడు ఏడిస్తే విధంగా బూచి చూపిస్తారో భయపెడిస్తారో ఆ విధంగా ముస్లిం అంటేనే ఒక ప్రమాదకరమైన వ్యక్తి అనే విధంగా ప్రపంచవాసుల మెదడులో కూర్చేసి మొత్తం ప్రపంచవాసుల్లో ముస్లింలే అందరికీ శత్రువులుగా తయారు చేసి, ఉదాహరణకు మన సిరియా పరిస్థితులు మనం చూసాము. అక్కడ సిరియా ముస్లింలు బాధపడుతుంటే ఇక్కడ ప్రపంచంలో ఎంతో మంది శత్రువులు భుజాలు ఎగరవేసి నవ్వుకుని చప్పట్లు చరిచారు. ముస్లింలు ఈ రోజు ఉండడానికి ఇక్కడ అర్హులు కారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఈ దేశం మీది కాదు అని తరిమేయడానికి కూడా ఎన్ఆర్సీ సిఏఏ లాంటి చట్టాలు తెచ్చి ఇక్కడ నుంచి తరిమేయాలని కూడా ప్రయత్నం చేశారు. ఇక్కడే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల ముస్లింల పరిస్థితులు ఇలాగే ఉంది. ఇలా అన్ని చూస్తూ పోతే ఇలాగే అణగారిపోతాము. సో ప్రవక్త గారి ఒక హదీసు, నీకు ఎక్కడైనా చెడు చూస్తూ ఉంటే నీ చేతితో ఆపు, చేతితో ఆపలేకపోతే నోటితో ఆపు, నోటితో ఆపలేకపోతే మనసులో ఉన్న అది చెడు అని కనీసం నువ్వు నీ మెదడులో ఆలోచన తెచ్చుకో అని చెప్పారు. ఇది ముస్లింల యొక్క సంస్కరణ, సంఘ సంస్కర్త, ముస్లిం సంస్కర్త, సమాజ సంస్కర్త, ప్రపంచ సంస్కర్త ప్రవక్త గారి యొక్క బోధనలు. వీటిని మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో, అనుసరిస్తామో, అప్పుడే నలుగురికి ఏదైనా చేయడానికి మన పాదాలు ముందుకు నడిపి మనం కదం తప్పుతాము. ఏదో మీటింగ్ సరిపోతుందిలే అని ఎవరు ఇక్కడ పని వదిలేసి ఇలాంటి మీటింగ్లు చేయడం లేదు. సమాజాన్ని ఉత్తేజపరచడానికి ఇటువంటి మీటింగ్లు పెడుతూ ఉంటారు. మనము తప్పకుండా రావాలి. మనతో పాటు ఇటువంటి విషయాల్లో ఎవరైతే ఇంట్రెస్ట్ బాగా చూపిస్తారో వాళ్ళని పిలుచుకురావడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో బాబు హజరత్ గారు ఇంకా ఆప్కి ఆవాజ్ జిల్లా మహాసభ జరిగింది. ఈ జిల్లా మహాసభలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. నూతన కమిటీ కూడా ఎన్నుకోవటం జరిగింది. మంచి ఉత్సాహవంతమైనటువంటి నాయకత్వంతో ఆప్కి ఆవాజ్ ముందుకు పోయే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎదిరించడం కోసం ఈ కమిటీ బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నా. ఈరోజు మైనార్టీల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మన ఓట్లతో అధికారంలో వచ్చినటువంటి నాయకత్వం మన పైన దాడులు జరుగుతుంటే కళ్ళుండి గుడ్డివాడిగా నటించడం తప్ప మైనార్టీల పక్షాన నిలబడి మాట్లాడేటువంటి లేరు. ఈరోజు వరంగల్ జిల్లాలో ఈరోజు గుంటూరు జిల్లాలో మైనార్టీలకు సంబంధించినటువంటి ఆస్తులు 2 ఎకరాల ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి ఇచ్చారు ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి. ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆ భూమిని మాకు కావాలా, రోడ్డు విస్తీర్ణంలో వెళ్తుంది, మీరు తీసేయండి అని బెదిరించే తరుణంలో ఈరోజు ఆ ప్రాంతంలో ఒంగోలులో పోరాటం జరుగుతుంది. ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం ఒకటి ఆలోచించాలి. మీరు ఓటు వేసి గెలిపించినటువంటి నాయకుడు మీకు మోసం చేస్తారు కాబట్టి వాళ్ళపైన తిరగబడటం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలుసు. అదేవిధంగా ఈరోజు ముస్లింలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు దుల్హన్ పథకం ఇంకా అట్టకే ఎక్కింది. ఆ ప్రభుత్వం ₹1,00,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అన్న ₹1,00,000 ఇస్తారంటే ఈ రోజుకి 8 నెలలు ప్రభుత్వం అధికారంలో వచ్చి ఈ రోజు వరకు మైనార్టీలకు దుల్హన్ పథకం కింద ఇవ్వాల్సినటువంటి ₹1,00,000 ఇవ్వలేదు. అదేవిధంగా ఇమాం మౌజన్లకు జీతాలు ఇస్తామన్నారు, ఈరోజు జీవో రిలీజ్ చేశారు, కానీ జీతాలు ఈరోజు కూడా 8 నెలలు అవుతున్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఉర్దూను 2వ అధికార భాష అనుకున్నారు. కలెక్టర్ కార్యాలయాన్ని సాక్షిగా తీసుకోండి. కలెక్టర్ కార్యాలయం పైన ఈరోజు కూడా ఉర్దూను 2వ అధికార భాష, ఉర్దూ అన్నటువంటి అధికార భాష ఏమైంది? ఎందుకు కలెక్టర్ కార్యాలయం పైన ఉర్దూతో కలెక్టర్ కార్యాలయం ఎందుకు రాయలేకపోయినారు? ఆ విధంగా వీటన్నిటిపైన పోరాటం చేయటం కోసం ఆప్కి ఆవాజ్ జిల్లా కమిటీ ఎన్నుకోవటం జరిగింది. ఇంకొక విషయం, ముస్లిం విద్యను దూరం చేసేదానికి, ముస్లింల విద్యను దూరం చేసడం కోసం ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఆ విద్య ఉన్నటువంటి పాఠశాలను విలీనం పేరుతో దూరం ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను దూరం తీస్తున్న వాటిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా
వర్బోర్డు చట్టం, వర్బోర్డు ఎవరిది? మీ దాదాగారి జాతిగిరి కాదు. మా దాతలు, మా ముత్తాతలైనటువంటి ముస్లింలు తన ఆస్తిని కొడుకులకు ఇవ్వలేకుండా దారాదత్తం చేశారు. పేదలుగా ఉన్నటువంటి ముస్లింలు భర్త లేనటువంటి వాళ్లకు లేక వాళ్ళ జీవనాధారం కోసం దారాదత్తం వర్ఫ్ చేస్తారు. దాంట్లో వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు పంచుకొని జీవనం గడుపుకుంటారని ఇస్తే ఆ వర్ఫ్ ఆస్తులో కూడా భాగం కావాలని ఈ బీజేపీ ప్రభుత్వం సవర్ణ చట్టం అని ఒక కొత్త రూల్ తెచ్చి, ఏం సవరణ? మీ ఆస్తి అది సవరణ చేసే దానికోసం మీరు దేశంలో ఎంత ఆస్తి ఉందో అంత మించినటువంటి ఆస్తి వర్బోర్డు ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులను కాజేయాలన్నట్టు టాటా బిల్లాలు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో చేసి వీటన్నిటిపైన నూతనంగా ఎన్నుకున్నటువంటి ఆవాజ్ జిల్లా కమిటీ, నగర కమిటీలు పోరాటం చేస్తాయని నేను ఆశిస్తున్నా. ఆ విధంగా ముందుకు పోవటం కోసం నూతన కమిటీతో మేము ముందుకు పోతామని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శిగా నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు మక్బూల్ బాషా, ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి, కడప.